ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కొల్లిపరలో మరో దొంగతనం జరిగింది. 2 వారాల వ్యవధిలో 3 దొంగతనాలు జరిగాయి. 2 దొంగతనాలు షాపుల్లో జరగ్గా మరో దొంగతనం గుడిలో జరిగింది. దీంతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక ఆదివారం రాత్రి జరిగిన దొంగతనం విషయానికి వస్తే బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మెయిన్ రోడ్డులోని నాంచారయ్య కూల్ డ్రింక్ షాపులో తాళాలు పగలగొట్టిన దొంగలు షాపులోకి వెళ్ళి షాపులోని సిగరెట్లు, నగదు దోసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు. ఈ దొంగతనానికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా పేరు ఎస్ఆర్ఎఫ్ రామారావు, సన్ ఆఫ్ శివనాంచార్య, కొల్లిపర మండలం, కొల్లిపర గ్రామం. మాది నాంచార్య కూల్ డ్రింక్ షాప్ పేరు. మేము రాత్రి 10 గంటల 15 నిమిషాలకి షాప్ క్లోజ్ చేసాము. ఉదయం 6 గంటల 10 నిమిషాలకు వచ్చేసరికి తాళం పగలగొట్టి బయట ఉన్నది. దాంట్లో సరుకు 12,000 రూపాయలు క్యాషు, 15,000 రూపాయల సిగరెట్లు మొత్తం ఉన్నాయి. దాంట్లో ఏం లేవన్నట్లు ఉన్నాయి. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు.